వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 జూలైలో వంశీ ఆయన అనుచరులు తనపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 జూలైలో వంశీ ఆయన అనుచరులు తనపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. అయితే దీంతో వంశీ సహా మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. కేసు డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. శంకరి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇప్పటికే అతని మీద ఆ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి ఒక కేసు, అది సత్యవర్ధన్ ఆ కేసులో ఫిర్యాదుదాడిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినందుకు మరో కేసు కూడా నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఇటీవల జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్న ఆయన కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2 కేసుల్లో కూడా ఆయన బయట ఉన్నారు. అయితే తాజాగా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో సునీల్ అనే వ్యక్తి మరో ఫిర్యాదు చేశాడు. 2024లో తన అన్యాయాలతో వచ్చి తనను బెదిరించి కొట్టడమే కాకుండా చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వంశీతో పాటు మరో 8 మందిపై కూడా ఎఫ్ఐఆర్ కట్టినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపై పూర్తిసారి విచారణ చేసిన తర్వాత ఆ వంశీ చెప్పే సమాధానం బట్టి అరెస్ట్ చేస్తారో 41 ఏ నోటీస్ ఇచ్చి పంపిస్తారన్న అంశాలపై ఉన్నతాధికారులు దీనిపై ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టారు. దీంతో వంశీ ఇప్పటి వరకు చేస్తున్న గత ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకుని అనేక చోట్ల కూడా పంచాయతీలు చేసినట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తా ఉన్నారు. ఇప్పుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మరి కొంతమంది బాధితులు కూడా ఉన్నట్టు సునీల్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు వారిని కూడా నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇస్తే తాము కూడా విచారిస్తామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీని మరోసారి విచారణ చేసి ఈ కేసుకు సంబంధించి అలాగే ఇతర ఆధారాలు సేకరించడంతో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు త్వరలో స్పందించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.